హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్కే విన్నర్స్ అకాడమీ. తెలంగాణలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి గ్రేడ్ 1, 2, 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి 190 పోస్టులతోని నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందన్నట్టు నిన్నటి వీడియోలో చెప్పడం జరిగింది. అయితే సిలబస్ విషయానికి వస్తే ఇక్కడ ఫస్ట్ పేపరు 150 క్వశ్చన్స్తోని జిఎస్ ఉంటుంది. సెకండ్ పేపరు 150 క్వశ్చన్స్ తోటి ఇక్కడ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ స్ట్రక్చర్, హిందూ తత్వశాస్త్రము, అదేవిధంగా దేవాలయాల నిర్మాణం అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుందనే విషయాన్ని నిన్నటి వీడియోలో బ్రీఫ్గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఫస్ట్ పేపర్లో ఉండేటువంటి 150 మార్క్స్ ఆఫ్ జిఎస్ అనేది చాలామందికి ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు గ్రూప్స్ కానీ లేకపోతే ఇతర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళందరికీ కూడా ఆ 150 క్వశ్చన్స్ మీద అవగాహన ఉంటుంది, కానీ ఆ ఫస్ట్ పేపర్ మీద అవగాహన ఉంటుంది. కానీ సెకండ్ పేపర్కి సంబంధించినటువంటి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఈ 150 మార్క్స్ సెకండ్ పేపర్ అనేది ఎక్కువగా అవగాహన ఉండదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కొన్ని మోడల్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఏపీపీఎస్సికి సంబంధించి 2 సార్లు ఈ ఈఓ సంబంధించినటువంటి ఎగ్జామ్ జరిగింది. కాబట్టి ఆ క్వశ్చన్స్ తీసుకొని మనం ఇక్కడ నుంచి మన ఛానల్లో ప్రతి ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి దానికి రిలేటెడ్ కాన్సెప్ట్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఎవరైతే సీరియస్గా ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవ్వదలుచుకున్నారో వారు మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ చూస్తే క్వశ్చన్లో ఏమన్నారు, మీమాంస సూత్రాలను ఎవరు రచించారు? ద మీమాంస సూత్రాస్ రిటన్ బై అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. ఆప్షన్స్లో మనకు కపిలుడు, గౌతముడు, వేదవ్యాసుడు, జైమిని అనేటువంటి 4 ఆప్షన్స్ ఇచ్చారనమాట. కాబట్టి ఇదంతా తత్వశాస్త్రానికి సంబంధించింది. అంటే ఇక్కడ చెప్పాము సిలబస్లో మనం చూస్తే సెకండ్ పేపర్లో ఇక్కడ మనకు రామాయణ మహాభారతాలు, భాగవతము, పురాణాలు అనేటువంటిది ఉన్నది. అదేవిధంగా హిందూ తత్వశాస్త్రము, అదేవిధంగా టెంపుల్కి సంబంధించినటువంటి నిర్మాణ శైలి అనేటువంటిది, అదేవిధంగా ఎండోమెంట్ యాక్ట్కి సంబంధించినటువంటిది. సో ఇట్లా మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది హిందూ తత్వశాస్త్రానికి సంబంధించినటువంటి, అంటే హిందూ ఫిలాసఫీకి సంబంధించినటువంటి ఒక పర్టికులర్ బిట్ అని చెప్పేసి అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మీమాంస సూత్రాలు అంటే ఏంటి, అసలు దీన్ని రచించింది ఎవరు అనే దాని గురించి ఇక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీమాంస సూత్రాలు అనే దాని గురించి మనం తెలుసుకోవాలంటే చూడండి, క్వశ్చన్ ఏంటి, దానికి డైరెక్ట్ ఆన్సర్ ఏంటి చెప్పకుండా రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా చెప్తే ఏంటంటే నెక్స్ట్ వచ్చేటటువంటి మనకు ఎగ్జామ్కి యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లా ప్రతి క్వశ్చన్కి దానికి రిలేటెడ్ బౌండరీస్ దాటి నేర్చుకుంటే మనకు ఓవరాల్గా సబ్జెక్ట్ అనేది ఐడియా వస్తుంది అనమాట. కాబట్టి ఆ ఉద్దేశంగా నేను ఇక్కడ ఈ మీమాంస సూత్రాలు అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి చెప్తున్నాను. మీమాంస సూత్రాలు అనేటువంటిది ఇక్కడ షడ్ దర్శనాలు అనేటువంటి ఒక పర్టికులర్ కాన్సెప్ట్ నుంచి వచ్చిందని చెప్తారు. షట్ దర్శనాలు అంటే షట్ అంటే 6, ఓకే. దర్శనాలు అంటే దర్శనం అంటే ఇట్స్ ఏ పాత్, మార్గం అనమాట. కాబట్టి ఒక 6 మార్గాలు అనేటువంటి దాని గురించి మన హిందూ ఫిలాసఫీలో చెప్పబడింది తత్వశాస్త్రంలో, ఓకే. సో అందులో ఒకటి ఇక్కడ మీమాంస సూత్రాలు అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. అయితే ఇక్కడ ఈ షడ్ దర్శనాలు అంటే ఏంటి, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందా, ఎందుకు వచ్చింది? షడ్ దర్శనాలు అనే దాన్ని మహర్షులు రచించారు, ఓకే. సనాతన మహర్షులు ఎవరైతే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఋషులు, మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రచించారు. మరి వాళ్ళు ఎందుకు రచించారు అనేటువంటి దాని గురించి చూస్తే వారు రచించింది ఈ సత్యాన్వేషణ కోసం రచించారు. అంటే షడ్దర్శనాలు ఎందుకంటే సత్యాన్వేషణ కోసము అనేటువంటిది సింపుల్ ఆన్సర్ అన్నమాట. మరి సత్యాన్వేషణ అంటే ఏంటి, ఫైండింగ్ ట్రూత్ అంటే ఏంటి, దాని అవసరం ఏంటి అంటే ఒకానొక కాలంలో, పూర్వకాలము ఋషులు, మునులకు వీళ్ళందరికీ కూడా మన పురాతన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సత్యాన్ని కనుక్కోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అదే కదా సత్యాన్వేషణ అంటే, ఫైండింగ్ ట్రూత్. మరి అది ఎందుకు వచ్చింది, అసలు సత్యాన్ని కనుక్కోవడం అంటే ఏంటి అనే దాని గురించి కొంత ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తాం. సత్యాన్వేషణ అంటే చూడండి, ఇక్కడ సత్యంని అన్వేషణ చేస్తున్నాం, అంటే వీఆర్ ఫైండింగ్ ద ట్రూత్ ఏంటో తెలుసుకుంటున్నాం. అసలు ట్రూత్ని తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఎప్పుడు వస్తుంది అది, మనం ఎప్పుడైతే అసత్యంలో ఉన్నామో, మనం నమ్ముతున్నది ఒకటి అసత్యం అని అనుకుంటున్నామో అప్పుడే సత్యం ఏంటి అనేటువంటిది తెలుసుకోవాల్సిన అవసరం అనేది వస్తుందన్నమాట. అంతే కదా, మనం అసత్యంలో ఉన్నాం లేదా అసత్యాన్ని నమ్ముతున్నాం, అలాంటప్పుడు సత్యం ఏంటి అనేది తెలుసుకోవాలి, అదే సత్యాన్వేషణ, ఓకే. అసలు ఇక్కడ అసత్యం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి,
దీని గురించి ఒక నిమిషం మాట్లాడదాం సార్. ఇక్కడ అసత్యం ఏంటి, సత్యం అంటే ఏంటంటే చూడండి, పురాతన కాలంలో ఉన్నటువంటి మనకు ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఋషులు మునులు ఏదైతే ఈ మనిషి పుట్టుక, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నేచర్, ఈ ప్రకృతి, ఈ ప్రపంచము, ఇదంతా కూడా, ఈ సృష్టి ఇదంతా కూడా దీన్ని అబద్ధం, అసత్యం అని చెప్పినారనమాట. అంటే ఈ సృష్టి అంతా కూడా అసత్యం అన్నారు. మీరు నేను సృష్టి అంటే ప్రతి ఒక్కటి వస్తుంది ఇందులోకి. అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు, థింగ్స్, భౌతికమైనటువంటి వస్తువులు, అదేవిధంగా ఒక మానవ రూపంలో ఉన్నటువంటి మనము, అదేవిధంగా పశువులు, పక్షులు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఈ క్రియేచర్స్ ఈ సృష్టిలో ఉన్నదంతా కూడా. సో దీస్ ఆర్ ఆల్ లైక్ ఇదంతా నిజం కాదు, అసత్యం అని చెప్పినారనమాట. మరి అట్లా ఎందుకు చెప్పారు, అసత్యం అని దాన్ని ఎందుకు అనుకున్నారు అంటే, ఇక్కడ సత్యం అంటే ఏంటి, దాని డెఫినేషన్ అంటే వాళ్ళ ప్రకారము, సనాతన ధర్మంలో ఉన్నటువంటి మునుల ఋషుల ప్రకారము, మహర్షుల ప్రకారము సత్యం అంటే ఏంటి అనే దాని గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఏమని చెప్పారు సత్యం అని అంటే, సత్యం అనే దాని గురించి వాళ్ళు ఏం నిర్వచనం ఇచ్చారు, వాళ్ళు ఏం డెఫినేషన్ ఇచ్చారంటే, ట్రూత్ అంటే ఏదైతే మార్పు చెందకుండా, చేంజ్ అవ్వకుండా ఏదైతే ఉందో దాన్ని సత్యం అని చెప్పేసి అన్నారు. మార్పు చెందకుండా, చేంజ్ అవ్వకుండా ఏదైతే ఉందో దాన్ని సత్యం అని చెప్పేసి అన్నారు. మరి మనము అసత్యం అంటున్నాం. ఋషులు ఏం చెప్పారంటే, మానవ రూపంలో జన్మించినటువంటి మనము సత్యం కాదు, మనం అసత్యం అని చెప్పేసి అన్నారు. మనం నిజం కాదు, ట్రూత్ కాదు, మనం దిస్ ఇస్ ఫాల్స్హుడ్ అని చెప్పేసి అన్నారు. ఎందుకన్నారు, మనం మార్పు చెందుతూ ఉన్నాం కదా, అందుకే అన్నారు. మార్పు చెందడం అంటే ఏంటి అర్థం చేసుకుందాం ఒకసారి. మన పుట్టుక ఎలా జరుగుతుంది, తల్లి గర్భం నుంచి ఒక సందర్భంలో మనం బయటికి వచ్చాం. పుట్టినప్పుడు ఇంతే ఉన్నాం, ఆ తర్వాత పెరుగుతూ వచ్చాం, ఆ తర్వాత స్కూల్కి వెళ్ళినాం, మన శరీరం పెరిగింది, మన ఆలోచనలు పెరిగినాయి. ఆ తర్వాత ఓకే, సో చదువు అంతా అయిపోయింది, ఒక సందర్భంలో ఒక వ్యక్తితో వివాహం జరిగింది. ఓకే, ఆ తర్వాత మనం డబ్బు సంపాదించడం స్టార్ట్ చేసినాం, ఆ తర్వాత మనకు పిల్లలు వచ్చారు. ఓకే, సో ఎట్లా మనం పెరుగుతూ ఉంటే అట్లా మన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. అండ్ అదేవిధంగా పుట్టినప్పుడు మన ఫేస్ ఎట్లయితే ఉందో ఇప్పుడు ఆ రకంగా ఉందా, లేదు. ఇంకా కొన్ని డేస్కి అంటే బాల్యంలో ఒక రకంగా, యవ్వనంలో ఒక రకంగా, వృద్ధాప్యంలో ఒక రకంగా ఉంటుంది. మన ఫేస్ కూడా మారుతూ ఉంటుంది. మన శరీరం కూడా చూడండి, మన చర్మము చిన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఆ తర్వాత చనిపోయే ముందే ఏ రకంగా ఉంటుంది. ఒక చనిపోయినటువంటి ఒక ముసలి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు చూడండి, ఆయన చర్మము ఊగుతూ ఉంటుంది ఇట్లా మొత్తం. ఓకే, కాబట్టి ఇది అంటే ఈ శరీరం అనేటువంటిది చిన్నప్పుడు ఎట్లయితే, మనం పుట్టినప్పుడు ఎట్లయితే ఉందో చనిపోయే ముందు ఆ రకంగానే ఉందా, లేదు. అది భౌతికంగా, సో ఫిజికల్ నేచర్ అనుకోండి ఇది. సరే, మానసికంగా చూడండి, మనం పుట్టినప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, మనం ఎప్పుడు ఆడుకుంటూ ఉంటాం, బయట వ్యక్తులతో అది కావాలి ఇది కావాలని అరుస్తూ ఉంటాం. మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటే మన బుద్ధి పెరుగుతుంది, మనం సంపాదిస్తాం, సిస్టమేటిక్నెస్ పెరుగుతుంది. ఓకే, ఆలోచనలు పెరుగుతాయి. చిన్నప్పుడు మనకు దేని పట్ల ఎక్కువ మనకు ఆశలు ఉండవు. ఓకే, మనం దేనితో సంబంధం లేకుండా జస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. పెరుగుతున్న కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి, టెన్షన్లు పెరుగుతాయి, కోపం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, ద్వేషం పెరుగుతుంది. ఇలా రకరకాలుగా మన మానసికమైనటువంటి ఆలోచనలు, శారీరకమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా పెరుగుతూ వస్తున్నాయి అన్నమాట, మార్పు చెందుతూ వస్తున్నాయి అన్నమాట. అంటే భౌతికమైనటువంటి శరీరం మార్పు చెందుతూ ఉంది, మానసికమైనటువంటి బుద్ధి కూడా, మన మనసు కూడా మారుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రకంగా మన శరీరము, అదేవిధంగా మనస్సు, ఈ రెండు కూడా ఎప్పుడు కూడా ఒక జీవన కాలంలో ఇప్పుడు కూడా ఒకే రకంగా లేవు, మార్పు చెందుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ రకంగా మార్పు చెందుతూ ఉన్నది ఏదైతే ఉందో, అంటే చూడండి, ఈ క్రమంలో మనం రకరకాలైనటువంటి సుఖము, దుఃఖాన్ని అనుభవిస్తున్నాం అనమాట. చిన్నప్పుడు మనకేం తెలియదు, జస్ట్ సుఖంలో మాత్రమే ఉంటాం. పెరుగుతున్న కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి, దుఃఖం అనేది వస్తుంది. చివరికి చనిపోయే క్షణంలో ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు తీవ్రమైనటువంటి దుఃఖం ఉంటుంది. ఇంకా నేను కొన్ని రోజులు బతకాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడ సుఖాన్ని అనుభవించాలని చెప్పేసి అనుకుంటాం. అంటే ఈ మార్పు వలన దుఃఖం అనేది వస్తుంది కదా, అల్టిమేట్గా అది ట్రూత్. కాబట్టి దీన్ని ఫైండ్ అవుట్ చేశారు మన సనాతన ఋషులు. అంటే ఈ మార్పు చెందడం అనేటువంటి దాని ద్వారా మనకి ఇక్కడ దుఃఖం అనేది వస్తుంది. కాబట్టి ఈ మార్పు చెందుతున్నటువంటి ఈ పర్టిక్యులర్ ఏదైతే ఈ సృష్టి, ఈ నేచర్ ఏదైతే ఉందో, నేచర్ అంటే పంచభూతాలు, ఈ శరీరం కూడా పంచభూతాలు అనే దాని గురించి మీరు చాలాసార్లు వినే ఉంటారు. అంటే నేచర్ అంటే నేచర్లో బాగా మనం కూడా ఈ శరీరం నేచర్ ప్రకృతి. కాబట్టి ఈ ప్రకృతి నిజమైంది కాదు, అబద్ధం, అసత్యం అని చెప్పేసి ఒక కంక్లూజన్ ఇచ్చారు. ఓకే, సో ఎప్పుడైతే ఆ కంక్లూజన్ ఇచ్చారో అసత్యం అని, ఓకే, అప్పటి నుంచి సత్యమైంది ఏంటి అని తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే, సో అదే ఇక్కడ సత్యాన్వేషణ, ఫైండింగ్ ట్రూత్. అంటే అసత్యం ఏందో తెలుసుకున్నారు,
అప్పటి నుంచి సత్యమేందనే దాని గురించి అన్వేషించడం స్టార్ట్ చేశారు. ఓకే, కాబట్టి ఇది సత్యాన్వేషణ అనే దాని గురించి దీనికి ఇక్కడ బ్రీఫ్ అంటే ఇది అసలు సత్యాన్వేషణ అంటే ఏంటి అనే దానికి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, మరి ఆ మార్గంలో చాలా పరిశోధన జరిగింది. అక్కడ ఉన్నటువంటి మునులు ఋషులందరూ కూడా సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు అసలు ఈ సత్యము ఎట్లా కనుక్కోవాలనే దాని గురించి రకరకాలైన మార్గాలను కనుగొన్నారు. ఆ రకరకాలైనటువంటి మార్గాల్లో 6 మార్గాలు ప్రసిద్ధికి ఎక్కినాయి అనమాట, ఫేమస్ అయినాయి. సో ఈ 6 మార్గాలనే ఇక్కడ షడ్దర్శనాలు అని చెప్పేసి అంటారు. ఆ 6 మార్గాలైనటువంటి ఆ షడ్దర్శనాల్లో మన క్వశ్చన్లో ఉన్నటువంటి ఈ మీమాంస సూత్రం అనేటువంటిది ఒకటి, రైట్. కాబట్టి అది క్వశ్చన్ యొక్క అసలు మనం బ్రీఫ్ అర్థం చేసుకున్నాం సింపుల్గా. మనకేం తెలియదు అసలు దాని ఫౌండేషన్ అంతా ఏం తెలియకపోయినా సరే డైరెక్ట్గా మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పిన. ఓకే, రైట్. కాబట్టి ఆ షడ్దర్శనాలు ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఆ షడ్దర్శనాలు 6 అని చెప్పినాం కదా. కాబట్టి ఈ 6లో ఏమేమి ఉంటాయి? ఒకటేమో న్యాయ దర్శనం అని చెప్పేసి అన్నారు, ఇంకోటేమో వైశేషిక దర్శనం అన్నారు, సాంఖ్య దర్శనం అన్నారు, యోగ దర్శనం అన్నారు, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని చెప్పేసి 6 రకాలుగా చెప్పడం అనేది జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ చూద్దాం న్యాయ దర్శనం అంటే ఏంటి. న్యాయ దర్శనం అనేటువంటి దాన్ని గౌతముడు, చూడండి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయని చెప్పిన కదా. గౌతముడు, వేదవ్యాసుడు, కపిలుడు, జైమిని. అక్కడ ఉన్నటువంటి గౌతముడు అనే ఫస్ట్ ఆప్షన్ ఉంది కదండి, ఈ గౌతముడు ఆయన ఒక షడ్దర్శనాలు ఒక దాన్ని కనుగొన్నాడు. కానీ మీమాంస సూత్రాలు కాదు ఆయన కనుగొన్నది. ఆయన కనుగొన్నది ఏంటంటే న్యాయ దర్శనం కనుగొన్నాడు అనమాట. నెక్స్ట్ టైం రావచ్చు క్వశ్చన్, మన ఎగ్జామ్లో రావచ్చు, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో గౌతమ మహర్షి కనుగొన్నాడు న్యాయ దర్శనం అనేదాన్ని. అసలు దీనికి ఏంటి? తర్కం, లాజిక్ ద్వారా సత్యాన్ని కనుక్కోవడం అనమాట. అంటే మనం ఇక్కడ ఏం సబ్జెక్ట్ చూస్తున్నాం? సత్యాన్వేషణ గురించి చూస్తున్నాం. సత్యాన్వేషణకి వివిధ మార్గాలు చూస్తున్నాం. అందులో ఒక మార్గం న్యాయ దర్శనం అని చెప్పేసి అంటున్నాం. గౌతముడు కనుగొన్నాడు. ఆయన ఏం చెప్తున్నా అంటే ఏదైనా కానీ గుడ్డిగా నమ్మకుండా, మీకు కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, స్పర్శ ఉంది, ఇట్లా జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి, వీటి ద్వారా మీరు దాన్ని తెలుసుకోండి, అది నిజమా అబద్ధమా అని తెలుసుకొని అప్పుడు నమ్మండి. దాని గురించి 4 రకాలైన ప్రమాణాల గురించి చెప్పారు ఆయన. శబ్ద ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఓకే. సో ఇట్లా 4 రకాలుగా చెప్పారు ఆయన. ఓకే, వాటి గురించి మళ్ళీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు చూస్తాం. ఓకే, సో వాటిని తర్కం అని చెప్పేసి అంటాం. తర్కం అంటే ఏదైనా సరే గుడ్డిగా నమ్మకుండా దాని గురించి ఆలోచించి, ఓకే, సో మనకున్నటువంటి ఇంద్రియాలను అనుసరించి వాటి ద్వారా కంక్లూడ్ చేయాలన్నమాట. అప్పుడు దాన్ని నమ్మాలి. దాన్ని న్యాయ దర్శనం అంటాం. ఇంకోటి వైశేషిక దర్శనం అంటారు. చూడండి, వైశేషిక దర్శనం కనుగొన్నది కణాదుడు. సో ఇక్కడ ఇదేం చెప్తుందంటే వాస్తవంగా ఈరోజు ఉన్నటువంటి సైన్స్, అటామిక్ సైన్స్ అంటే వాస్తవంగా ఇప్పుడు ఈరోజు చెప్పేటటువంటి తత్వశాస్త్రము, హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి తత్వశాస్త్రము వాస్తవంగా సైన్స్తో ముడిపడి ఉంది. దీన్ని కొంతమంది నాస్తికులు నమ్మరు, ఓకే, దాన్ని కొట్టిపడేస్తారు. కానీ లోతుగా అంటే తత్వశాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకున్న వాళ్ళకి, సైన్స్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళకి, అంటే సైన్స్ గురించి పూర్తిగా చదివిన వాళ్ళకి, తత్వశాస్త్రం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళకి ఈ రెండు దాని అసలు ఏంటి, ఈ రెండింటికి ఉన్నటువంటి కంపారిజన్ ఏంటి, అసలు ట్రూత్ ఏంటి, ఆ లింక్ ఏంటనేది అర్థమవుతుంది. అందుకే మనము కొంతమంది ఉండేటువంటి వెస్టర్న్ సైంటిస్టులు, ఇక్కడ న్యూటన్ కానీ ఐన్స్టీన్ కానీ ఇలాంటి వాళ్ళు కూడా, ఓకే, సో దీన్ని నమ్మారని చెప్పేసి మనం ఒక్కొక్కసారి కొన్ని ఆర్టికల్స్ చూస్తాం. ఓకే, సో సరే అదంతా వేరే విషయం. కాబట్టి కణాదుడు ఏం చెప్పారంటే, కణాదుడు అటామిక్ సైన్స్ గురించి చెప్పారంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి మొత్తం ప్రతి ఒక్క ఈ ప్రకృతి అంతా కూడా పదార్థము అనే దాని గురించి, ఒక సబ్స్టెన్స్ అనే దాని గురించి నిర్వచించి, ఆ సబ్స్టెన్సు మాలిక్యూల్స్, అణువులు, వాటిలో పరమాణువులు, అంటే ఈ సృష్టి అంతా పరమాణువులతోని, ఆటమ్స్తోని నిర్మితమైందని, ఆ ఆటమ్స్ లోపల ఇంకా వేరే కణాలు ఉంటాయని, సో ఇవంతా సబ్జెక్ట్ అంతా చెప్పడం అనేది జరిగిందనమాట. అంటే ఈ రోజు ఉన్నటువంటి సైన్స్ ఏదైతే ఉందో ఆ సైన్స్ గురించి ఎప్పుడో చెప్పారు కణాదుడు. ఓకే, సో దట్స్ వాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సనాతన ధర్మ, మనం చాలాసార్లు వింటూ ఉంటాం. సో అది ఒకటి. సరే, వైశేషిక దర్శనం కణాదుడు కనుగొన్నారు. సాంఖ్య దర్శనం చూడండి, సాంఖ్య దర్శనాన్ని కనుగొన్నది కపిల మహర్షి. ఓకే, కపిల మహర్షి ఏం చెప్పారంటే ఆత్మ, మాయ అనే దాని గురించి 2 పదాల గురించి చెప్పారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. చూడండి, మీలో కొంతమందికి భగవద్గీత గురించి తెలిసే ఉంటుంది. భగవద్గీతలో సాంఖ్యయోగము అనే దాని గురించి ఒక పర్టికులర్ చాప్టర్ ఉంది, సాంఖ్యయోగం. కాబట్టి ఇక్కడ సాంఖ్యము అంటే ఏంటి? సాంఖ్యము అంటే పురుషుడు, అదేవిధంగా ప్రకృతి అనేటువంటి 2 పదాల గురించి మాట్లాడుతుంది. పురుషుడు అంటే ఆత్మ, ప్రకృతి అంటే మాయ అనే దాని గురించి చెప్తుందండి. అయితే చూడండి, నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఇక్కడ మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఋషులు, మునులు వాళ్ళు కంక్లూడ్ చేసింది ఏంటంటే బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అన్నారు. ఆదిశంకరాచార్యులు, ఇది ఫేమస్ ఒక సూక్తి ఇది.
బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. అంటే ఈ జగత్ అంటే ఈ ప్రకృతి, ఈ నేచరు, అంటే మీరు, నేను, ఈ శరీరము, ఇదంతా కూడా మాయా, మిథ్య. మిథ్య అంటే అబద్ధం, అసత్యం అని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఈ అసత్యము అనేటువంటి ఈ ప్రకృతికే వాస్తవంగా ఒక పేరు ఉంది, దాన్ని మాయా అంటారు. ప్రకృతి అన్న మాయా అన్న ఒకటి, అంటే మార్పు చెందుతూ ఉండేది. ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండదు, రేపు ఉన్నట్టుగా ఎల్లుండి ఉండదు, ఎల్లుండి ఉన్నట్టుగా తర్వాత ఉండదు. ఈరోజు కనిపించింది కొన్ని సంవత్సరాల తర్వాత కనిపించేది కాదనమాట. ఏదైనా సరే చూడండి, ఏదైనా సరే, ఏ వస్తువైనా, ఇదైనా అదైనా ఏదైనా తీసుకోండి, ఈ సృష్టిలో ఉన్నటువంటిది ఈరోజు ఇట్లా ఉంది అని అంటే కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే అది ఉంటుందా? ఏది కూడా లేదు. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కటి ఈ సృష్టిలో ఉన్నది, ఈ ప్రపంచంలో ఉన్నది మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి ఆ మార్పు చెందేది అసత్యం కాబట్టి దాన్నే, ఇది ప్రకృతి కాబట్టి, ఇది నేచర్ కాబట్టి దానికే ఒక ఇంపార్టెంట్ పదము చెప్పారు తత్వంలో, దాన్ని ఇక్కడ మాయా అని చెప్పేసి అన్నారు. రైట్. అయితే చూడండి సార్, అసత్యము ఉంది అని అంటే సత్యాన్ని కనుగొంటాం మనం. మరి ఆ సత్యం ఏంటి? సత్యం అనేది ఒకటి ఉంది కదా, మనం అసత్యంలో ఉన్నాం. సత్యం అనేది ఒకటి ఉంది. ఆ సత్యం అనేది ఏంటి? ఆ సత్యం అనేది ఆత్మ అని చెప్పబడింది. ఆత్మ అంటే మనం ఇలా ఉన్నాం, మన శరీరము, మన ఆలోచనలు, మనం ఇదంతా కూడా ఓకే కంప్లీట్గా అసత్యమే. ఓకే, ఇది అన్ట్రూత్. కానీ ట్రూత్ అనేది ఒకటి ఉంది, అదే మన లోపల ఉన్నటువంటి ఆత్మ అని చెప్తుంది. ఇది భగవద్గీత సారాంశం. కృష్ణుడు మహాభారతంలో అర్జునునికి బోధించినటువంటి భగవద్గీత ఏదైతే ఉందో, సో అది టోటల్ కంక్లూజన్ ఏంటంటే, నువ్వు మిథ్య, బట్ నీ లోపల ఉన్నటువంటి ఒక ట్రూత్, సత్యమైనటువంటి వస్తువు ఒకటి ఉంది, అది ఆత్మ. అది సదాకాలం, చిరకాలంగా ఒకే రకంగా మార్పు చెందకుండా సేమ్ ఈరోజు ఎట్లయితే ఉంటుందో యుగ యుగాలుగా ఎప్పటికి కూడా అది అలాగే ఉంటుంది. వాస్తవానికి అదే నేను నీ లోపలే ఉన్నా అని చెప్తారు కృష్ణుడు. సో దట్స్ వాట్ సాంఖ్యం అనమాట. సాంఖ్యం అంటే నువ్వు మిథ్య, నువ్వు ప్రకృతి, కానీ నీ లోపల ఒక శాశ్వతమైనటువంటి వస్తువు ఉంది, అది ఆత్మ. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనం వేరు, ఆత్మ వేరు. ఆత్మ అనేటువంటిది నిజం, ఓకే, మనం అనేటువంటిది అబద్ధం. అంటే నేను అనేటువంటిది అబద్ధం. అంటే ఈరోజు నా శరీరము, నా మార్కరు, నా బోర్డు, నా రూము, నా బుక్స్ అని చెప్పేసి అంటున్నాను. ఇక్కడ నేను అనేటువంటిది ఏది లేదు సార్. నేను అనేది అంటే అబద్ధం మొత్తం. నేను అనేటువంటిది లేనే లేదు. నేను అనేటువంటిది ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుందా? నేను ఈరోజు ఉన్నా, మరి 50 సంవత్సరాల తర్వాత ఉంటానా? ఓకే, ఉంటా అనుకోండి. ఒక 100 సంవత్సరాల తర్వాత ఉంటానా? 100% ఉంటా. ఓకే, ఎందుకనంటే నేను అబద్ధం. ఈ శరీరం శిథిలం అయిపోతుంది. ఓకే, ముసలన్న అయిపోతా. ఓకే, చనిపోతా. కాబట్టి అది మిథ్య, అబద్ధం. కాబట్టి నేను పోయినప్పటికీ నా లోపల ఒక సత్యమైనటువంటి వస్తువు ఉంది, అది ఆత్మ. ఓకే, సరే, ఇది చెప్పింది ఎవరంటే కపిల మహర్షి. ఓకే, మీకు సబ్జెక్ట్ బాగా గుర్తుండాలని చెప్తున్నా, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ని కొంత ఎంజాయ్ చేస్తూ చదవాలి. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దీన్ని తెలుగు మీడియంలోనే మీరు ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ సబ్జెక్టు మన స్కూల్లో లేదు, కాలేజీలో లేదు, ఆల్రెడీ ఒకసారి చదివాం, ఇంగ్లీష్ మీడియంలో చదివినాం, ఇప్పుడు తెలుగు ఎట్లా అనుకోవడానికి కాదు, కొత్తగా చదువుతున్నాం కాబట్టి తెలుగుకి అలవాటు పడండి. ఎందుకంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ వాస్తవంగా ఇప్పుడు ఇక్కడ చూడండి, మీమాంస సూత్రాలు అంటే దానికి ఇంగ్లీష్లో వేరే వొకాబులరీ ఏమి ఉండదు, డైరెక్ట్ మీమాంస సూత్రాలనే రాస్తారు. ఓకే, కాబట్టి డిఫరెన్స్ ఏమి ఉండదు. తెలుగులో మనం నేర్చుకుంటే ఏంటంటే ఎక్కువ సబ్జెక్టు మనకు అది పట్టుకుంటుంది, ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట. ఓకే, ఇంకా ఇంగ్లీష్లో నేర్చుకుంటే ఏంటంటే పెద్దగా ఇంట్రెస్ట్ రాదు, ఒక దగ్గర ఆగిపోతాం. సో అది నా సజెషన్. ఓకే, రైట్. ఈ సాంఖ్య దర్శనాన్ని చెప్పింది కపిల మహర్షి, అది పురుషుడు, ప్రకృతి లేదా ఆత్మమాయ. రైట్. ఆ తర్వాత యోగ దర్శనం గురించి చెప్పారు పతంజలి మహర్షి. ఓకే, ఇది చాలా సందర్భాల్లో వినే ఉంటారు, పతంజలి యోగ సూత్రాలు అని చెప్పేసి. అయితే చూడండి, యోగ దర్శనంలో ఏం చెప్పారు? మనం సత్యాన్ని కనుగొంటున్నాం, సత్యం అనేది మనం తెలుసుకోవాలి, సత్యాన్వేషణలో ఉన్నాం. దానికి ఒక ముఖ్యమైనటువంటి దారి ధ్యానం అని చెప్పేసి అన్నారు. ధ్యానం అంటే ఏంటి? మన మనస్సుని నిలకడ చేసుకోవడం అనమాట. అంటే నేను ఇప్పుడు ఇట్లా ఉన్నా, నేను మీ క్లాస్ చెప్తున్నా, బట్ నా మైండ్ మాత్రం నా డిన్నర్ కోసము, అంటే డిన్నర్లో ఏం తినాలి, తర్వాత మళ్ళీ మార్నింగ్ ఓకే ఏ టైంకి లేవాలి, ఏ టైంకి ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేసి నా మనసు లోపల కదులుతూ ఉంది. ఓకే, సో అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నా, ఇది ఎంతమంది చూస్తారో, ఎన్ని లైక్స్ వస్తాయని చెప్పి నా మనసు ఒకవైపు కదులుతుంది అనమాట. అంటే మనస్సు ఎప్పుడైనా సరే అది కదులుతూ అంటే మనస్సు ఎప్పుడైనా చంచలమైనటువంటి స్వభావము, ఎప్పుడు స్థిరంగా ఉండదన్నమాట, ఒక దాని మీద నిలకడై ఉండదు. ఓకే, సో ఆ రకంగా గాలిని పట్టుకోవడం ఎంతైతే కష్టమో మనస్సును పట్టుకోవడం కూడా అంతే కష్టం అన్నారు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఆ రకంగా మనస్సు అనేటువంటిది అంత అస్థిరమైనటువంటిది. కాబట్టి ఆ అస్థిరమైనటువంటి మనస్సును నిలకడ చేసినప్పుడు, స్థిరంగా చేసినప్పుడు సత్యాన్ని కనుగొంటావు అని చెప్పారు ఎవరు? పతంజలి మహర్షి. ఓకే, అయితే చరిత్రలో మనం గౌతమ బుద్ధుని గురించి చదువుకున్నాం. సిద్ధార్థుడు లేదా గౌతమ బుద్ధుడు చరిత్రలో
ఆయన ఒకానొక టైంలో ఆయనకున్నటువంటి రాజభవనం నుంచి వెళ్ళిపోయి నేను సత్యాన్ని కనుగొంటా అని చెప్పేసి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి చాలా సంవత్సరాల తపస్సు చేసి ఒక బోధి వృక్షం కింద ఒక సందర్భంలో ఆయన జ్ఞానోదయం పొందిండు. ఆయన పూర్వజన్మలో జరిగినటువంటి అన్ని విషయాల్ని కనుగొన్నాడు. సో వాటినే బౌద్ధ జాతక కథలు అని ఈరోజు చెప్పుకుంటామని చెప్పేసి మనం చరిత్రలో చదువుతాం. కాబట్టి దట్స్ వాట్, అంటే గౌతమ బుద్ధుడు ఆచరించినటువంటి ఆ ధ్యానము అనేటువంటిది ఏదైతే ఉందో సో దానికి బేసు ఈ పతంజలి యోగ సూత్రాలు అనమాట. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద వే టు ఫైండ్ ద ట్రూత్. ఓకే, కాబట్టి అది ఒక రకంగా చెప్పొచ్చు యోగం అనేటువంటి షడ్దర్శనాల్లో ఒకటైనటువంటి దాన్ని కనుగొన్నది పతంజలి, మార్గం ధ్యానం, రైట్. ఆ తర్వాత ఇప్పుడు వచ్చింది మన క్వశ్చన్కి ఆన్సర్ విచ్ ఈజ్ పూర్వమీమాంస. పూర్వమీమాంస అనేటువంటి దాన్ని రాసింది యాక్చువల్గా జైమిని రాశారు. అసలు పూర్వమీమాంస ఏం చెప్తుంది? ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఫైండింగ్ ద ట్రూత్, సత్యాన్ని కనుగొనాలి, సత్యాన్వేషణ. అది ఎట్లా కనుగొనాలి అనే దాని గురించి ఉంది ఇక్కడ. అయితే జైమిని ఏం చెప్పారు ఆయన మార్గంలో, పూర్వమీమాంస మార్గంలో యజ్ఞయాగాదులు, క్రతువులు అంటే ఇక్కడ రిచువల్స్, వివిధ ఆచారాలు ఉంటాయి కండి. ఇప్పుడు మనం వివిధ పూజలు చేస్తాం కదా, సత్యనారాయణ చేస్తాము, లేకపోతే చందన పూజ చేస్తాము హనుమంతుడికి, లేకపోతే ఓకే సో ఇక రకరకాలైనటువంటి పూజ చేస్తాం కదా. ఇవన్నీ క్రతువులు లేదా యజ్ఞాలు, ఓకే యజ్ఞయాగాదులు, ఇవన్నీ రిచువల్స్ అన్నీ కూడా చేయడం ద్వారా మనం ఒకరోజు సత్యాన్ని కనుగొంటామని చెప్పారు. ఓకే, సో అది ఎక్కడ చెప్పబడింది అంటే పూర్వమీమాంసలో చెప్పబడింది. ఓకే, ఆ పూర్వమీమాంసను రాసింది జైమిని అనమాట. అంటే ఇక్కడ కర్మకాండల గురించి చెప్తుంది అనమాట. ఈ పదం కూడా ఇంపార్టెంట్. కర్మకాండల గురించి చెప్పేటటువంటి షడ్దర్శనం ఏంటంటే పూర్వమీమాంస. ఓకేనా, సో దాన్ని రచించింది జైమిని. అయితే ఈ కర్మకాండలు ఎక్కడ చెప్పబడినాయి? మళ్ళీ ఈ కర్మకాండలు మళ్ళీ వేదాల్లో చెప్పబడినాయి అనమాట. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం, రైట్. ఇక నెక్స్ట్ చూస్తే ఉత్తరమీమాంస అని చెప్పేసి అంటాం. ఉత్తరమీమాంసను రాసింది వేదవ్యాసుడు, ఆయననే బాదరాయణుడు అంటారు. వేదవ్యాసునికి మరో పేరు బాదరాయణుడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. సరే, ఇక్కడ ఉత్తరమీమాంసలో ఏం చెప్పారు? ఉత్తరమీమాంసని యాక్చువల్గా బ్రహ్మసూత్రాలు లేదా వేదాంతము అని చెప్పేసి అంటాం. అంటే వేదాల యొక్క అంతిమమైనటువంటి సారం ఏదైతే ఉందో, సమ్మరీ ఏదైతే ఉందో, సో దాన్నే ఇక్కడ వేదాంతం అంటాం. దీన్ని ఉత్తరమీమాంస అంటాం. అంటే వాస్తవంగా ఉపనిషత్తులు అనేటువంటి 108 ఉపనిషత్తులు ఉన్నాయి మనకు. ఆ 108 ఉపనిషత్తులు ఈరోజు అవైలబుల్గా లేవు, కొన్ని మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఆ ఉపనిషత్తులు చెప్పేటటువంటి ఆ కంక్లూజన్స్ ఏవైతే ఉన్నాయో, మొత్తం సారాంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉత్తరమీమాంసలో పొందుపరిచాయి. అంటే ఉత్తరమీమాంస అన్న ఉపనిషత్తుల యొక్క సారాంశం అన్న ఒకటే. అంటే ఉపనిషత్తులు ఏదైతే చెప్తున్నారో అదే ఉత్తరమీమాంసలో ఉంటుంది. దాని గురించి చెప్పింది వేదవ్యాసుడు అనమాట. ఓకే, అయితే చూడండి ఇక్కడ మీమాంస అన్నప్పుడు రెండు ఉంటుంది. ఒకటేమో పూర్వమీమాంస, ఇంకోటేమో ఉత్తరమీమాంస. అయితే మీమాంస సూత్రాలంటే మరి ఈ రెండునా లేకపోతే ఏదో ఒకటా అంటే గుర్తుపెట్టుకోవాలి. మీమాంస సూత్రాలన్నా పూర్వమీమాంస అన్న ఒకటే. మీమాంస సూత్రాలన్నా పూర్వమీమాంస అన్న ఒకటే. ఉత్తరమీమాంస వేరు. ఉత్తరమీమాంస ఉపనిషత్తుల గురించి చెప్తుంది, వేదాంతం గురించి చెప్తుంది, అది వేరు. ఇక్కడ మీమాంస సూత్రాలు లేదా దానికి ఇంకొక పేరు పూర్వమీమాంస, దాన్ని కనుగొన్నది జైమిని అన్నమాట. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఎలాబొరేట్ ఎక్స్ప్లెనేషన్. కాబట్టి ఇట్లా ఈ పర్టికులర్ టాపిక్ వాస్తవంగా ఇంపార్టెంటే, ఇది సిలబస్లో ఒక టాపికే. దీని నుంచి కూడా ఎక్కడి నుంచైనా క్వశ్చన్స్ రావచ్చు. సో ఆ రకంగా ఆన్సర్ వచ్చేసి మీమాంస సూత్రాలను కనుగొన్నది జైమిని, రైట్. ఓకే, సో ఈ రకంగా ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా తీసుకుందాం, రకరకాలైనటువంటి మోడల్ పేపర్స్ తీసుకుందాం. ఓకే, సో సబ్జెక్ట్ ఏముండదు, సింపులే. అంటే కొద్దిగా ఎందుకంటే ఇక్కడ మన ఏంటంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొద్దిగా మీకున్నటువంటి నాస్తిక తత్వాన్ని వదిలేయాలి. ఈ దీని గురించి ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఏంది సార్ ఇంత సైన్స్ పెరిగింది, ఈరోజు ఇంత సైన్స్ ఉంది, ఇవన్నీ నమ్ముతున్నారా అంటే కష్టం. ఓకే, సో అట్లా దాన్ని వదిలేసి సబ్జెక్ట్ ఇది సనాతన ధర్మం, ఇది సత్యం అని చెప్పేసి నమ్మి దాన్ని చదవడం స్టార్ట్ చేయాలి, లేకపోతే ఇంట్రెస్ట్ రాదన్నమాట. ఓకే, కాబట్టి ఆ రకంగా చూస్తే ఇంకా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి తీసుకొని దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నిస్తాం. సో థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.